మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 18:21లో వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు ప్రభువారు అన్నారు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మంచి ఆల్రెడీ ప్రార్థన చేశాము కాబట్టి దేవుని ఈ వాక్యం ద్వారా మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క లైఫ్ స్టైల్ని కూడా మార్చును గాక. ఇది మామూలు విషయం కాదు. ఇది యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులండి. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు ఎవరంటే పేతురు. ఈ పేతురు స్వభావం ఏంటంటే, ఆయన తెలిసినా తెలియకపోయినా ప్రభు తిడతాడని తెలుసు, అవమానపరుస్తాడని తెలుసు, అందులో గాలి తీసేస్తాడని తెలుసు, ఒక్కోసారి సైతాన్గా అంటాడు ఒక్కోసారి. అయినా సరే ఎప్పుడు కూడా ప్రభు ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు మౌనముగా ఉండని వ్యక్తి ఎవరంటే బైబిల్లో? సార్ పేతురు గారికి చెప్పబడతారా? మౌనముగాక. ప్రభు దగ్గర అది ఏమొస్తుందని కాదు, అక్కడ ముందు ప్రతిదానికి ప్రభు నోరు తెరవగానే వెంటనే రిప్లై ఇచ్చేవాడు. ఏమన్నా మనం కూడా రిప్లై ఇవ్వాలి. మీ ఇంటికి వచ్చిన మేము కూడా ఎలా ఉంటుందండి? తలుపు వేసుకున్న పెద్ద దేవుని స్తోత్రం. పేతురు లాంటి స్వభావం మనం కలిగి ఉంది గాక. అది సకల మర్యాదని అడిగిన సమాధానం చెప్పడం, ఇంకా చాలా విషయాలే. కానీ ఇటువంటి పేతురు ఒక చక్కగా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ప్రభువులు వెంబడిస్తున్నాడు, బతుకుతున్నాడు, నిలబడతాడు. అయితే ఆ పేతురు ఒక డౌట్ వచ్చింది. పేతురు డౌట్ వస్తే మామూలుగా ఉండదు, ఏదో జరుగుతాడు. దేవుని స్తోత్రం. అది మన భక్తి జీవితానికి ఎంతో ఉపయోగం. తోమ అనుమానపడండి, తోమ అవిశ్వాసం అంటాం. కానీ అసలు తోమాకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళే త్రోమేంటో మాకు తెలియదనే డౌట్ రాకపోతే ఈ రోజున యేసు ప్రభువారు నేనే మార్గం, నేనే సత్యం మాట మనం రిలీజ్ చేద్దరండి? చెప్పండి. ఖచ్చితంగా సంఘంలో మనకి ఏం రావాలి? ప్రభు విషయంలో, ఆత్మీయ విషయాల్లో మనకి ఏం రావాలండి? అలా మనం అలాగా ఇదేంటి కాదు, గట్టిగా చేపెట్టుకుని అనుమానాలు రావాలి, సందేహాలు రావాలి. ఏంటి ఇలా ఉంది వాక్యం, ఏంటి పాస్టర్లో చెప్పారు ఏంటి అని మనకు అనుమానాలు వస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. మిషన్ రన్నింగ్లో ఉంటే బ్రేక్ డౌన్లు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. మిషన్కి మైకా కవరేజ్ కప్పేసి అలా ఉంది, బ్రేక్ డౌన్ ఏమవుతాయండి దానికి? ఎప్పుడు పూజ చేసుకోవడం తప్ప అది రన్నింగ్ ఉండదు. అది దేవుని స్తోత్రం. కాబట్టి అలా కాదు, మనము కేవలము యేసుని పూజించే ఒక గొప్ప పనిముట్లుగా ఉండాలంటే ఆల్రెడీ మన ఆయన ఏమండి పూజ కాదు కానీ దానికి మించిన విలువ మనకి ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడి బిడ్డలుగా మన జీవితం మనకి వాక్యం వెళ్ళినప్పుడు క్రైస్తవులుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడంలో కానీ ఏదో అనుమానాలు వస్తూ ఉండాలి. అంటే ఖచ్చితంగా భక్తిలో మనం ఎదుగుతున్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు వాసిపోయిన జనంగా తేడా ఉన్నాం. ఏంటో భయం ఏంటి? శరీరం అన్నాక, మనిషి అన్నాక వాపులు రావాలి, ఏమండి బొబ్బలు రావాలి, ఉబ్బులు రావాలి, గోతులు రావాలి, పల్లాలు రావాలి. డాక్టర్గా మేము వాటిని కోసి పడేస్తా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే లైఫ్ అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు లేరులేండి ప్రభు, ఆయన వెళ్ళిపోయారు ఆయన దగ్గర. దేవుని స్తోత్రం. నిజమే, ఇవన్నీ రావాలి, సహజం. ఎందుకంటే ప్రకృతిలో మనం ఉన్నాం, అలాగే ఆత్మీయ జీవితంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అనుసంధానం కలిగి పేతురుని చురుగ్గా మాట్లాడుతూ, ప్రతిస్పందిస్తూ, ఏకీవిస్తూ ప్రభులో గౌరవంగా బ్రతుకుదుగాక. ఇది పేతురు గారికి కొంచెం డౌట్ ఏంటంటే, పేతురు ఆయన ఎందుకు వచ్చి మర్యాదగా, అయ్యా ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి? లోకంలో ఉన్నాక పొరపాటు జరుగుతాయి, ఇబ్బందులు అవుతా ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, కామనే. కానీ నా సహోదరి కానీ తప్పు చేసినప్పుడు నేను ఎన్ని మార్లు క్షమించాలి? 1 టైమా, 2 టైమా, 3 టైమా? అయితే ఎలాగా, ఏం చేయాలని ఒక మంచి డౌట్ వచ్చిందండి. దేవుని స్తోత్రం. పేతురు క్రిస్టియనా, నాన్ క్రిస్టియనా? చెప్పండి. క్రైస్తవుడే, క్రైస్తవేతరుడు కాదు. దేవుడికి స్తోత్రం. నా సహోదరుడు, నా తోటివారు నన్ను తప్పు చేస్తే, సహోదరుడు అంటే ఎవరంటండి? ఒకటి ఆత్మసంబంధంగా ఆలోచించాలి. ఆత్మీయ సహోదరుడు, బయట సహోదరుడు కానీ ఎవరైనా సరే ఎన్నిసార్లు క్షమించాలంటే, ఒక 7 సార్లు క్షమించు. 7 అంటే సంపూర్ణంగా అన్నాడు ప్రభు గారు. దేవునికి స్తోత్రం. 7 అంటే మంచిదే. ఎందుకు 7 ఎవరు ఇష్టపడదు? 7 అంటే సంపూర్ణం. 7 రోజులు అంటే చూడండి, 7 రోజులు సృష్టిని సంపూర్ణం. 7 అది సెంటిమెంట్గా మాత్రం మారిపోవడం. అర్థమవుతుందండి మనందరికీ? అవును. దేవునికి స్తోత్రం. 7 నెంబరే కావాలనుకోవడం కూడా ఒక విగ్రహారాధన. 7 కలిగి ఉండవే కాదు, దానిలోనూ సంపూర్ణతలో మనం కూడా ప్రయాసపడాలి.
వర్క్ కావాలి అక్కడ ఏంటండి. కాబట్టి ప్రయాసపడాలి. కాబట్టి ఇప్పుడు ఒక మాట, ఎన్ని మార్లు క్షమించాలన్నప్పుడు చూడండి, సింపుల్గా 7 మార్లు 14 సార్లు లేదండి. నేను ఎన్ని మార్లు అతను క్షమించాలని అడిగినప్పుడు 7 బాబు పెద్దరా 7 మార్లు మట్టుకే కాదు అని 7 అడిగేటప్పుడు మనకి పేదరి గారి అయితే వచ్చింది అలవాటు మనకి 7 మార్లు మట్టుకంటే ప్రభు ఎందుకని 7 ఏముంది మన అలవాటే ఆయన కూడా దేవుని స్తోత్రం. కాబట్టి 7 మార్లు మట్టుగా అన్నప్పుడు చూడండి ఇక్కడ, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. 7 కాదు 70 ఏళ్ల, ఏంటండి 70 ఏళ్ల మార్లు మట్టుకు. అంటే 70 ఏళ్ళు అంటే ఏంటండి? 70 అనేది మానవుని లైఫ్ సంఖ్య, జీవిత కాలం. 90 క్రితం ఏముందంటే నరుని ఆయుష్ అంటే 75 సంవత్సరం అధిక బలం ఉంటే, దీన్ని బట్టి చెప్పండి ప్రభు ఏమన్నాడు ఇక్కడ? లైఫ్ లాంగ్ ఆ క్షమించానే ఉంటాను. తెగిపోయింది బేరం. దేవుని స్తోత్రం. మీరు నా సహోదరు పొరపాటు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకు లేదు ఏంటండి 70 ఏళ్ళ మార్లు అంటే 70 సంవత్సరాల మట్టుకి. అంటే 70 సంవత్సరాలు అంటే లైఫ్ లాంగే కదండి. 70 దాకా కొట్టుకొచ్చిందంటే బట్టి మామూలు విషయం అండి. హల్లెలూయా. 70 ఇదివరకు 100 సంవత్సరాలు బతికే 100 ఇంకో 6th సెంచరీ కొట్టలేదండి. ఇప్పుడు 40 దాటిని కానీ టికెట్ కొనేసుకున్నాం చూస్తాను చాలా మంది. దేవుని స్తోత్రం. 60 వచ్చేసరికి కిరికిర లేకపోతే, బండి మిషన్లో సపోర్ట్ లేకపోతే నువ్వు చాలా ఆరోగ్యంతో దేవుడిని దీవించుగా అంటున్నారు. ఏకంగా ప్రభు ఎక్కడ దాకా పెట్టారంటే 70 సంవత్సరాలు అనగా మీ జీవిత కాలం వరకు అతన్ని క్షమించానే ఉండాలి. దేవునికి స్తోత్రం. సహజంగా పొరపాట్లు వస్తాయి, అపార్థాలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, కానీ ఏం తప్పిదాలు వస్తాయి మానవులంగా. కానీ ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా మన జీవితాంతం మన ఆత్మీయ సహోదరులైనా బయట అన్యులైనా సరే మనం ఏం చేయాలంటే క్షమించాలి. ఎందుకు క్షమించాలంటారు? మనం మత్తయి సువార్త మరి 6వ అధ్యాయం నేను చదువుతాను. అక్కడ ప్రభు చెప్పారు మరి పరలోక ప్రార్థనలో 6:15లో, మనుషుల అపరాధమును మీరు క్షమించకపోతే పరలోక తండ్రి కూడా మీ అపరాధములను. మన ఇంకొక మాట ప్రభు చెప్పారు చూడండి, ఇంకొక మార్కు సువార్త 11:25లో, ఈ మాట 11:25లో మార్కు సువార్త. ఎడల 11:25 మార్కు. నీవు నీకు ఎవరి మీద విరోధం ఉంటే నువ్వు నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎల్లా దేవునికి మహిమ కలుగుగాక. ఒకసారి చూడండి అందరూ హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎన్ని మార్లు బట్టి నా సహోదరుడు తప్పు చేస్తే నేను క్షమించాలని ప్రభువుకి పేతురు అడిగినప్పుడు 7 మార్లు మటు కాదు 7 మార్లు మటు కాదు 70 ఏళ్ల మార్లనగా నరుడి నీ జీవిత ఆయుష్ కాలం తర్వాత క్షమించానే ఉండాలి. ఎందుకు క్షమించాలి? మన ఒక షాపులో తప్ప మాది మంచి పద్ధతిగా క్షమించమంటే, పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు క్షమించాలి, ఆయన దేవుడు గారు క్షమించాడు, పాస్టర్ గారు క్షమించాలి, మాకు అంత లేదన్నాడు. డైరెక్ట్గా ఇందులో మరి స్వచ్ఛపుచ్చు డైరెక్ట్గా మేము విశ్వాసం పాస్టర్ గారు మాకు బోల్డ్ ఉంటాయి, మీకేముంది వారానికి వచ్చిపోతాం. సమస్య లేదు, క్షమించాలా క్షమించాలి అంటే డైరెక్ట్ కుదరకపోతే ఎందుకంటే దేవుని స్తోత్రం. ఏమండి ప్రభు క్షమించి పాస్టర్ గారు క్షమింతే మరి ప్రభు పాస్టర్లే ఉంటారు సంఘంలో, విశ్వాసం నరకానికి వెళ్ళిపోతారండి. ఏమండి చెప్పండి, ఆవిడ వాదన తప్ప కరెక్టా? 1000% తప్పే. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. మొత్తం మీద బండి లైన్లోకి వచ్చాక క్షమాపణ పడ్డారు. ఏమంటే దేవుడి కృపలో ఆరోగ్యంగా ఆనందంగా మంచిగా సాగుతాయి తినాలని ఇప్పుడు దేవునికి స్తోత్రం. వస్తాయి సమాజంగా మానవులు అన్నాక. కానీ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోప పడొద్దని బైబిల్లో లేదు. కోప పడండి కానీ ఏం చేయకూడదంటే అండి పాపం చేయకూడదు. మన కోపము దేవుని నీతి కార్యాలకు ఆశీర్వాద కార్యాలకు అది ఎలా రాకూడదు అంటూ నాకన్నా చూసుకోవాలి. కోపం పడాలి. కోపం అనేది మానవ లైఫ్లో బాగానే, కానీ ఆ కోపము పాపముగా మారకూడదు. ఆ కోపము నెక్స్ట్ డేకి ఏమో ఫ్రిడ్జ్లో పెట్టి దాయకూడదు. అంటే విన్నారా, నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు సూర్యుడి గారు డ్యూటీ వెళ్ళిపోతా టాటా చెప్పేసి మన కోపం కూడా మనకి బయట పంపేది. దేవుడికి స్తోత్రం. నెక్స్ట్ డేకి నీ కోపం నిన్నటి కోపం నిలవుందా? నువ్వు అపవాది సహోదరువే, అపవాది కొడుకు కూతురు కోడలే, ఇంకేం నేనేం చేయలేను. మరి బైబిల్ అలాగే ఉంది. దేవుని స్తోత్రం. అపవాది సముద్రం కాదు మనం ఎవరు అంటండి? ప్రభు సముద్రం, పరలోక సముద్రం. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారు మీకు తెలియదండి నల్లగొండలో దాచుకుంటానంటే ఏమో మరి మీ గుళ్ళు కాదు నాకు తెలియదు. కానీ దేవుళ్ళ ప్రభు బిడ్డలు మనందరం
ఒక తండ్రి సంతానం, ఒక మందరికి చెందిన గొర్రెలు ఏమండి యేసు రక్తంలో కడగబడిన జనాంగం కాబట్టి ప్రభు చెప్పిన ప్రకారంగా మన మనుషుల అపరాధం అందరూ అపరాధం ఏం చేయాలంటే క్షమించాలి. రెండోది ఏంటంటే ప్రార్థన చేయనప్పుడల్లా అది గుర్తొస్తుంది మనకే గుర్తొస్తే ప్రభు గుర్తురాదని మరిది వచ్చినప్పుడు ప్రభు నన్ను క్షమించిన ఆయన, చిన్నప్పుడు ఒకరిని కొట్టాను ఆయన, చిన్నప్పుడు ఒకరు కొట్టాను ఆయన, తిరిగి కొట్టాను ఆయన, వాళ్ళు కాలు ఎరిగింది ప్రభు, నేను గుద్దేశాను ప్రభు, వాళ్ళు ప్యాచ్ చేయింది ఆయన, క్షమించిన ఆయన అని అది గుర్తొచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తూ ఉండాలంటే ఎస్ క్షమాపణ అడుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ప్రభు ఆలోకించును గాక. ఇది అవసరమా పాస్టర్ గారు? ఇందులో మనకి ఎవరు వాళ్ళు మార్టిన్ లూథరా కాదు, యేసు ప్రభువే రోల్ మోడల్. నేను స్తోత్రం. ఎందుకంటే వీళ్ళందరూ ప్రభు కన్నా మాదిరి అసలు ప్రభు ఎవరైనా వ్యక్తి శిలువలో ఆయన పలికి 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటండి? తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగక వీరిని. నా ప్రశ్న, వారు కావాలని సేవ చేశారా? ఎరగకుండా కొడుతున్నారండి అక్కడ కావాలని. కానీ ఒక సంగతి ఏంటంటే ఇప్పుడు అందరూ చూడండి నిజమే కావాలని చేస్తున్నారు, బరబ్బాని కూడా రిలీజ్ చేశారు, ఏం జైలు చేశారు, అన్నీ కావాలని చేస్తున్నారు, కాదంటే ఓకే కానీ మీతో ఎగీవిస్తున్నారు. కానీ ఒక విశేషం ఏంటంటే వారికి తెలియంది ప్రభు తెలియదు. ఇప్పుడు ఇన్ని వేల మంది కలిసి నన్ను ఒక దోషిగా నిలబెట్టారు కదా. కానీ ఒకరోజు రాబోతుంది తండ్రి దగ్గర పరలోకంలో తీర్పు తీర్చే దినంలో, అప్పుడు నేను ఒక్కడే నీతిమంతుడిగా ఉంటాను, వీళ్ళందరూ దోషులైపోతారు. ఆ సంగతి తెలియదు. అది ప్రస్తావించాడు దేవుని స్తోత్రం. తండ్రి అయ్యా ఇప్పుడు మరి వీళ్ళందరూ నీతిమంతులుగా అనుకుంటున్నారు, కానీ ఒక రోజున నేను నీ ముందుకు వచ్చినప్పుడు నేను ఒక్కడే నీతిమంతులుగా ఉంటానయ్యా, మరి వీళ్ళందరూ దోషులు అయిపోతారు ప్రభా, లీక్ చేశారయ్యా అని వారి మీద ప్రేమతో వారిని క్షమించమని తండ్రి క్షమాపణ. ఎంత మంచి మనసు అండి దేవుని స్తోత్రం. తెలియజేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేమే గెలిచామని కాలరేస్తున్నారు వాళ్ళు. వారికి తెలియక మేమే నెగ్గేసాం, మేమే జయించాం, మాదే పై చేయనట్టుగా మేము అనుకున్నట్టుగానే జరిగిందని అనుకుంటున్నారు. కానీ ప్రభువా క్షమించయ్యా 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 తెలియక చేస్తున్నారయ్యా. ఇప్పుడు మట్టుకు అది ఓకే, కానీ ఒక రోజు నీ దగ్గరికి వచ్చిన మాత్రం ఓటా అవుతుందనే సంగతికి ఎంత మంచి మా సందికి క్షమాపణ విషయంలో ఏసైని మించిన వ్యక్తి ఎవరు లేరు. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. చెప్పడం దేవునికి స్తోత్రం, ఏసై చెప్పడం దేవునికి స్తోత్రం. అటువంటి క్షమాపణ ప్రభు మనకు దయచేయునుగాక, దయచేయునుగాక, దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, మరి ఆయన క్షమించారు. ఆయన క్షమించడం ద్వారా ఆయన ఏం పొందుకున్నారు? ఏం పోగొట్టుకున్నారు? యేసయ్య క్షమించడం ద్వారా ఏమీ పోగొట్టుకోలేదు. ఆయన పొందుకున్నాడు తెలుసా? ఆయన నామం మణి నామం కన్నా పైనామం ఎంచబడింది. దేవుని స్తోత్రం. అయ్యన్ హై అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకా ఏం ఎంచబడింది ఆయన నామం పైనాముగా అంటే భూమి మీద ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లుగా, ప్రతి నాలుక తండ్రి దేవుని నామం మహిమ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లుగా. బిగ్గరగా చెప్పడం కొట్టిన దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా ఎవరైనా క్షమించలేదేమో, అందుకే దేవుడు మిమ్మల్ని ఆస్వాదించలేదేమో, అందుకే మీ జీవితాల్లో కార్యాలు జరగట్లేదేమో. ఒకవేళ ప్రభు ఒకవేళ ఇప్పుడే మనం ప్రశ్నించాలి మీ వాక్యం ద్వారా అనిపిస్తుంది. నాకు వాస్తవం వాక్యం జీవితం నా లోపల నాకు గుర్తు చేస్తున్నాను ప్రభు. ప్రతి వారికి అటువంటి జ్ఞాపశక్తి, అటువంటి రీమెమరీ ఏమంటారు దాన్ని, గతాన్ని ప్రభు గుర్తు చేయను గాక. ఇప్పుడే మీరు ఇక్కడే ఒప్పుకుని విడిచిపెట్టుకుని ఏమంటే క్షేమంతో గృహానికి వెళ్ళి మరి ఏ సేవలే గొప్ప కార్యాలు మీరు చూసుకుని గాక. ఇదివరకు లేని మంచి పేరు ఖ్యాతి మీకు కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమె వారు దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ఎన్నిసార్లు అంటే ఇక్కడ గమనించండి, 7 రోజులు 7 సార్లే కదా బాబు పోయిపోయిందిరా. నీ బ్రతుకు కాలం అంతా కూడా నువ్వు అతన్ని అపరాధం క్షమించాలి, విరోధ ఒకటి అన్ని క్షమించాలి. ఈ క్షమాపణ మించింది లేదు క్రైస్తవం. అసలు క్రైస్తవులు అంటేనే క్షమించేవాడు. క్షమాపణ ఎదిగిన మన దేవుడు ఎవరంటే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒకరు క్షమించలేకపోతున్నాం అంటే సంథింగ్ వైరస్ మనలో ఉన్నట్టే. యాంటీవైరస్ ప్రభు దగ్గర వేయించుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, మోకాల మీద పడాలి, ఏమండి గుండెలో బాదుకోవాలి, జాగ్రత్త చేయాలి. కండిషన్లో లేనంటే మన బండి. దేవునికి స్తోత్రం. ఎందుకో పాస్టర్ గారు ఆ బిడ్డను చూడగానే పళ్ళు పట 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 కొడుకున్నారు. గట్టిపళ్ళ నీకు. దేవునికి స్తోత్రం. ఏసుగా చెప్పేవారు, మళ్ళీ చెప్పేవారు నాయన అయ్యగారు ఏంటంటే, చూడండి నేనంటే వాడికి చాలా కోపం, పళ్ళు పట 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 కొడికేవాడు. మన్నాడు తెల్లగట్ల ఆడు గుడి మీద నారేగాడు వేసేవాడు. దేవునికి స్తోత్రం. మైండ్లో వేసి అని వేసారు కానీ మాటలేనంటండి, కానీ కనపడితే మాత్రం పళ్ళు పొట 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 కొరికేవాడంట. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు అలా పళ్ళు ఆ రోజులు కొరికితే ఆ పళ్ళు ఉండి మనం మామూలుగా కొన్ని కొరికితే పళ్ళు అయిపోతాయి, నోటు వచ్చేది. దేవుని స్తోత్రం. అంతా అంతా అది కదా మరి దేవుని ఫుడ్, అటువంటి ఫుడ్ కదా. దేవుని స్తోత్రం. ఇదివరకు సమాజం తోటలోకి వెళ్తే పళ్ళే కూర్చున్నాను కాళ్ళకి, ఇప్పుడు ఏం కూర్చోవడం, పళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి మన జేవేరులో ఉదాహరణ ఏమనుకోతుంటాయి, హాస్పిటల్ ఉన్నాయి. ఎక్కువ హాస్పిటల్ ఏమున్నాయంటారు? ఎక్కడికి వెళ్ళా డెంటల్ ప్రో, డెంటల్ ప్లస్, డెంటల్ మైనస్, డెంటల్ డివిడెంట్. ఏం తింటే ఏమో తగిన అన్నాడు. చెప్పారు కదా ప్రభు రాగజనాల్లో, తిండికి పెళ్ళికి, పెళ్లి చేసుకుంటా ఉంటారంట, విధి చేసుకుంటా ఉంటారు. పెళ్లి చేసుకుంటా ఉంటే అది ఫంక్షనాలు అనేవి ఎక్కడ చూసినా ఏమంటే చెట్లు నరిగేయాలా, ఏంటంటే ఫంక్షనాలు కట్టేయాలి. చూడండి ఎక్కడ చూసినా మీద మరి తిని తింటే మరి మిషన్ కోరుకొచ్చేస్తాయి కదండి. అందుకే డెంటల్ ప్రో. దేవుని స్తోత్రం. ఏమనుకోకండి, వాక్యం నెరవేరిపోతుంది, ఇన్ని వచ్చేస్తాయంటే ఏంటి ఇలా ఇది అనుకోవద్దు. ప్రభు రాకడికి ఇవన్నీ ముంగుతులండి బాబు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇవన్నీ ఈ రకమైన ఎక్కువైపోతున్నాయంటే వాక్యం నెరవేరిపోతుంది ప్రపంచంలో, సృష్టిలో. దేవునికి స్తోత్రం. ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడదుము గాక, జాగ్రత్త పడదుము గాక. క్షమించలేని పొరపాటు ఎవరైనా నీ ఎడలు చేసినా, నువ్వు చేసినా, ఇది ఆఖరి రోజు, ఆఖరి వారిని ప్రవేశిస్తున్న మాట, క్రీస్తున్న మాట ఏంటంటే ఇప్పుడే ఆయన కాళ్ళు పట్టుకో, లేకపోతే చాలా మంది ఆశైపోతారు. ప్రభు బిడ్డలుగా యేసు రక్తంలో కడగబడిన వారంగా, యెహోవా ఉత్తములను చూసి తెలిసిన వారంగా, ఇంకా పగలు కక్షలు కార్పణ్యాలు కలిగి ఉంటే ఎట్లా పోదామని పరలోకం అడ్డదారులే ఒకటే దారి, అదే యేసయ్య మార్గం. దేవునికి స్తోత్రం. ఈ మార్గం ఇరుకు మార్గం. హల్లెలూయా. ఇరుకు ద్వారంలో వెళ్తున్న మనము ఎలా చాలా జాగ్రత్తగా ఇరుకు రోడ్డు మీద జయ్యుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇరుకు రోడ్లు ఎలా వెళ్తారు, గల్లీ రోడ్లు ఎలా వెళ్తారండి? బ్రేకు బెల్లం, బ్రేకు బెల్లం, బ్రేకు బెల్లం. హల్లెలూయా. ఇది యేసయ్య మార్గం. హల్లెలూయా. ఇది ఇరుకు మార్గమే కానీ వెళ్ళే కొద్ది, ప్రయాణం చేసే కొద్ది ఇది విశాలమై నిజ జీవనం వల్ల నడిపించును గాక. కాబట్టి దేవుని ఇంకా ఎక్కువ మాట్లాడట్లేదు. కొన్ని విషయాలు మరి బైబిల్ ఎవరైనా క్షమాపణలో ఉన్న వారు ఉన్నారంటే మొట్టమొదటి దేవుని యేసు ప్రభువుని ఆయన నామం అని ఆయన అయ్యాడు హైగా ఉండట్లేదని అక్కడ సృష్టిలో పుట్టేవారు కానీ పుట్టవలసిన వారు కానీ పుట్టిన తర్వాత ఎవరైనా సరే, వారు ఎంతటి వారైనా సరే, ప్రతి వారు యేసయ్యని ఆయన ఊరేగించాల్సిందే, ప్రతి వారు ఆయన దగ్గర సాగిలి పడాల్సిందే, ప్రతి వారు దొరికేసి ఆయనను. అది దేవుడి కృప, అది దేవుని స్తోత్రం. ఈ రోజున ఏమండి దేవుడి కృప, దేవుడి ఘనత, దేవుడి ఇచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకొని ఒక ఇదివరట్లా కాదు, ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తిగా ప్రభు మనల్ని దీవించాలంటే, మంచి పేరు ఖ్యాతిని ఇవ్వాలంటే ఈ క్షమాగుణంతో మనం అందరూ నిండిపోతుంది కాక. ఒక మాట ఆదికాండంలో రెండొక మాట ఇద్దరు ముందు మీరు ముగిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయము. ఒక అద్భుతమైన పెద్ద ఉన్నాడండి. ఎంత పెద్దరికం అంటే మామూలు పెద్దరికం కాదు. మన ఊళ్ళో చాలా మంది పెద్ద మనుషులు ఉంటారండి, కానీ అందరిలాంటి పెద్ద మనిషి కాదండి, చాలా పెద్దరికం పెద్ద మనిషి. చూడండి 14వ అధ్యాయం 12వ వాక్యం చదువుదామండి. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి, ఏంటన్నది? హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపిన. చాలు. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎవరంటే అండి? హెబ్రీయుడు అనగా దేవుని బిడ్డ. మన భాషలో దేవుని బిడ్డ అనగా క్రిస్టియన్, క్రైస్తవుడు. హల్లెలూయా. మనందరం క్రైస్తవులే అంటారా? దీంతో డౌట్ లేదంటారా? ఓపెన్గా ఒప్పుకుంటున్నారా? సర్టిఫికెట్లో రాయించుకున్నారా? సౌండ్లు తగ్గుతున్నాయి అక్కడక్కడ. రాయించుకోవాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ప్రవీణ్ పగడాల గారు ముందే చెప్పారు ప్రవచనంగా. ఆయన మరుగైన సేవగా ఆయన చెప్పినవన్నీ ఆల్రెడీ 4 years బ్యాక్ చూడండి చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఒక్కొక్క దైవజనుడు కనపడ్డ కానీ ఆయన పరిచయం కనబడుతున్నాయి, ఆయన వాక్యం వినపడుతున్నాయి. దేవుని స్తోత్రం. అదే మరి ఏమండి, మరి ఏ పరిచయం అంటే మరుగైన పరిచయం. దేవునికి స్తోత్రం. ఎంత మరుగై ఉంటాం, దేవుడు అంత గొప్పగా మనల్ని ఆశీర్వదించి వాడుకుని గాక. కాబట్టి ఏమండి ఇక్కడ ఒకప్పుడు ఎవరో తెలియదు ఆయనకి, ఆయన అంటే ఎవరో తెలియదు. కానీ రోజున ఆయన చెప్పినవని ఇలా జరిగి చెప్పేసి ఎన్నో చూపిస్తున్నారు. ప్రైజ్ గాడ్. దేవుడికి మహిమ కలుగాక. ఇక్కడ అబ్రాహాము తన తమ్ముడు కుమారైనటువంటి లోతు వచ్చి లోతుని ఆస్తి శత్రువులు 4-5 రాజులు పట్టిపోతున్నారు. మరి అన్నప్పుడు అబ్రాహాం ఎందుకు చెప్పాలంటే అండి, ఆల్రెడీ అబ్రాహాం అసలు లోతు అనే వ్యక్తికి ఎలా పెట్టేసి ఎవరండి? అది పెద్దనాం కదా, అవునా కదండి? అబ్రాహామే కదా. ఈ రోజున లోతు ఒక పేరు, ఏమండి భక్తిలో లోతు లేదు కానీ విశ్వాసంలో ఏమి లోతు, పేరుకి లోతే ఏమి లేదు, డెప్త్. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు కానీ ఏమండి క్రీస్తు యొక్క పొడుగు, వెడల్పు, లోతు ఏమి ఉండలేదు. అందులో అంతా నీరు పోసినట్టు కిందకు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. గమనించండి. ఏమండి భక్తిలో ఒక స్టామినా కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. ఆత్మీయంగా ఒక లోతు కలిగి ఉండాలి మనం.
కాబట్టి ప్రభు ఇచ్చిన కార్యాలు జారిపోవాలా, నిలిచి ఉండాలి మనలో. లోతులో ఒక కార్యం లేదు, ఎందుకంటే పేరుకి లోతు భక్తిలో ఒక ఇంచు కూడా లోతు లేదు. అసలు ఏమి స్టాండ్ లేని వ్యక్తి అయినా సరే, పిలుపు లేని వ్యక్తి, దర్శనం లేని వ్యక్తి, సరే రానా అని అబ్రహాం తీసుకొస్తే ఈ రోజున అబ్రహాంతో పాటు ఉంటూ అబ్రహాం గుడారం కడతాం, వీటిని అందిస్తూ పెద్దనాన్న అని చెప్తూ చెప్పిందలా చేసి ప్రార్థన నేర్చుకుని ఎంత గొప్పవాడు ఏంటంటే అబ్రహాంతో సరి సమానమంత ఆశీర్వాదం పొందాడు. దేవునికి స్తోత్రం. మరి ఆస్తి ఎక్కువ ఏమి పోతాయండి, గొడవలు కూడా, మనశ్శాంతి కూడా తక్కువ ఉంది, ఏ రకరకాలు ఉంటాయి లోకంలో. అని అంత మొత్తం మీద అబ్రహాంకి రోజు ఏం లేదండి. ఆలు పశువులు కాపలకి మన భాష ఆలు పాలేలకి ఇల్లు పాలేలకి పశువుల దగ్గర మరి ఏవో గేదెలు పొడుచుకున్నాయో మరి కొమ్ములు రిపుని మనకు తెలియదు, ఆ గొడవలు పోతారు. కానీ ఏమంటే పశువులు కాపలకి గొడవలు వచ్చినాయి ఏంటండి. ఈ పెద్ద మనిషి ఏం చేయాలి, పెద్ద తప్పు అయిపోయింది క్షమించు, ఈ రోజు ఇలా ఉన్నానంటే మరి నీళ్ళు బట్టే కదా, నాకు పిలుపు ఉందా, నాకు ఏమన్నా అసలు ఎందుకు నేను వేస్ట్ కానీ చెత్త కానీ అసలు ఎందుకు నా బతుకు అసలు ఈ రోజు ఇలా నిలబడిందంటే పెద్ద నాకు క్షమించిన వెంటనే అబ్రహాం ఇల్లు కాలువి పడద్దండి. ఆల్రెడీ పెట్టి వేయడానికి సజెస్ట్ రెడీగా వచ్చాడు. ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది, ఎక్కడో పెట్టించాడు ప్లేసు, మంచి పచ్చని ప్లేస్ కూడా రెడీ చేసుకుని ఆల్రెడీ మ్యాప్ గీసుకుని దాన్నే దర్శనం కంట, దాన్నే చూసుకుంటా మా పెద్దనాన్నతో మంచి అవకాశం ఎన్నాళ్ళు చూసినా ఇక ఏం పాద అనేది పొట్ల పాద కింద ఏ మొక్క మనం ఉన్నట్టుగా మా పెద్దనాన్న మమ్మల్ని ఎదగనివాడు బయట వాళ్ళే పెరిగింది. చాలా మంది ఏమండి చాలా ఇలాగే అంటారు, ఎదిగించేవాడు మనిషి కాదని బాబు, దేవుడు మనం ఎదిగించాలి. దేవుని స్తోత్రం. పౌలు గారు అంటారు, నేను నాటితిని అప్పుల్లో నీళ్ళు పోసిన వృద్ధి కలగజేయవాడు దేవుడే. ఏ వ్యక్తిని ఎదుగుదల ఎవరు ఆపగలుగుతారండి? అది తీసుకో చూడ పెడతాను నేను, ఇంకా అందరినీ ఎదుగుతాం. దేవుని స్తోత్రం. గమనించండి, లోపం అనుకున్నాడు మా పెదనాన్ని ఈ యొక్క గుడారం కింద ఉంటే ఏముంటలేదు. పండుగలు ఏమో బాగా ప్రేమిస్తున్నాడు, మాటికి బంధువులు అయితే మాత్రం అందరూ రారా అందరూ రా రే అని ప్రతిదాన్ని నేర్పిస్తున్నాడు. లోపల కూలిపోతున్నాయి కదా. నేను ఎప్పుడంటే కదండి, ఫీలింగ్ ఉంటే ప్రభుతో డీలింగ్ మనం ఉండదు, ఫీలింగ్ ఉంటే ప్రభులో ఫాలోయింగ్ మనకు అసలు ఉండదు. అక్కడితో ఇంక మన స్టాపే. దేవునికి స్తోత్రం. గమనించినందుకు ఈ ఫీలింగ్ ఎవరిలో ఉంటుందో వారు ఆల్రెడీ ఫెయిల్యూర్ క్యాండిడేట్లే, డమ్మీయే. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో నీవు ప్రభు కోసం బ్రతకడానికి ఆత్మ సంబంధం ఎదుగుతున్న నీవు చిన్న ఫీలింగ్ అనేది నీలో వచ్చి ఈ వైరస్ వచ్చిందంటే నువ్వు ఆ రోజులోనే స్పాట్ అవుట్. ఆమె చెప్పండి, ప్రభు అసలు ఉండకూడదు. అవి సాతానాన్ని వెనకపో అన్నాడు. మరి ఎవరిని పేదరు ఎవరిని అక్కడ ఉరి వేసుకున్నాడు, కొంత చేసాడు. దేవస్థానం అరే మన పెద్ద పేదరికి బాధాపడి మనకెందుకండి బాబు ఫీలింగ్లో. ముందుకు సాగుతుంది కాక, ఏసైతో నడుచుదుము కాక. ఇక్కడ తన తమ్ముడు కుమారుడైన లోతు ఆస్తిని 4 రాజులు పట్టుకెళ్ళిపోతారన్నప్పుడు ఆల్రెడీ ఆ గొడవను బట్టి కాలినప్పుడు వ్యక్తి సరే ఆ గొడవను బట్టి ఏం చెప్తున్నా మరి వెంటనే అప్పుడు ఆయన వచ్చి అడిగేది అబ్రహాం అన్నాడు, సరే మన బంధువులు బాబు ఏదో అల్లాలు తగ్గడుతున్నారే ఏం గొడవ అంటే, సరే కుదరదా గొడవ పెట్టి, సరే నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి ఎక్కడ తూర్పు మీద పడవకి వెళ్తానని ఎవరు తగ్గి సమాధానం చెప్పారు అక్కడ? లోతా అబ్రహామా? ఎవరు చెప్పాలి యాక్చువల్గా? వయసుని బట్టి ఆస్తిని బట్టి. కానీ అబ్రహాం యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితి ఉన్నంత హోదా చూడండి, కానీ తగ్గి ఏమండి కానీ మనం బంధువులు బాబు అన్ని జిల్లు మధ్య ఉన్నాం, చుట్టూ ఉన్నాం చూడ కాదు, సరే వచ్చేది అది జరిగిందే నీకు ఏం కావాలో అడిగిపో, నేనేమన్నా నువ్వు ఏది కావాలో కోరుకో, మిగతా నేను తీసుకుంటానని. ఎంత గొప్పతనమైన అబ్రహాం. దేవుని స్తోత్రం. ఎంత క్షమాపణ మనసు దేవుని. ఏంద్రా ఎక్స్ట్రా అన్నా గల్లా పట్టుకుంటూ పేకొచ్చు కదండి, అలాంటి పని చేయలేదు. దేవుని స్తోత్రం. అలాంటి ఏ కదా డబ్బులు గల్లా కాదు, కావరు. తెలంగాణ ఈ మాట నేర్చుకోండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే కథలు చేస్తున్నావు అన్నాడండి అక్కడ, అనలేదు అక్కడ. ఆయన చెప్పే కథ అంతా విన్నాడు. విని ఓపికతో మనకైతే పాస్టర్ గారు నేను తట్టుకోలేదు, వెళ్ళిపోండి ఏదో చేయాలి, నాకు చెయ్యి దొరచేస్తున్నాను అన్నాడండి అక్కడ. ఏమి చేతులకి ఎటువంటి దుర్నీతి సాధనాలు ఉంచలేదండి, కంట్రోల్లో ఉన్నాడు అబ్రహాం. దేవునికి మహిమ కలుగుగా. కొన్ని సార్లు అబ్బాయి మనం రెచ్చగొట్టేస్తాడు, అప్పుడు మనం ఏమవుతుందంటే ఏమో బ్యాలెన్స్ తప్పిపోతాం, చక్కగా నిలబడుతుంది కాక. మన పెద్ద అయ్య గారు అబ్రహాం మనకి మాదిరి. దేవుని స్తోత్రం. మన ద్వారా బ్రతికి మన ద్వారా బతకట్టి మన ద్వారా నిలబడిన వారు ఈ రోజున మనమే నిలువున మనం తృణీకరిస్తామంటే ఎట్లా పాస్టర్ గారంటే అట్లానే ఉండదు, అట్లానే ఉండాలి. ఇదే క్రైస్తవం అంటే. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పనా, లోతు గారు వెళ్ళిపోయిన వెంటనే దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదం. చెప్పడం దేవుని స్తోత్రం. లోతు ఉన్నంతకాలం అబ్రహాముకు ఆశీర్వాదం విషయంలో దేవుడు మాట్లాడలేదు. ఈ రోజునేమో కొంతమంది నీ లైఫ్లో వెళ్ళిపోతేనే అలాంటి జీవిత భాగస్వాములు భార్యాభర్తలకి తప్పలే కాదండి.
పొరపాటుని అబద్ధం చేసుకున్నారు. పాస్టర్ గారు చెప్పి చూసావా, నువ్వు వచ్చిన కాదు మా ఇంట్లో సే అనకండి. దేవుని స్తోత్రం. ఒకసారి జత ప్రతిమం తక్కువ మనం క్రైస్తవున్నాం, వాక్యాన్ని ఎలా కాదాలు ముడేసుకుంటాం. వద్దు దేవుని స్తోత్రం. ఏమండి జతపరచబడిన భార్య ఎవరైనా వేరుపరచగలుగుతారండి? ఇద్దరమైన ఎవరు రాకూడదు, ప్రభు ఉండాలి. దేవుని స్తోత్రం. గమనించండి, ఇక్కడ అబ్రాహాము తన తమ్ముడు కుమారుడు లోతు విషయంలో సరే బాగా అయిందండి, అలాగే అవ్వాలి, తెలియాలి, ఆడికి ఎక్స్పీరియన్స్ రావాలి. వేషాలు అన్నాడు, పెద్దలంటే ఎవరులేని అన్నాడు అన్నగా మళ్ళీ వెంటనే అలవర్చబడిన 318 దేవుని పట్టుకెళ్ళి ఎంతో రాజు అబ్రాహాం ఎలా యుద్ధం చేసాడో తెలియదు. దేవుని ఆత్మ సాయంతో ఆ రాజుని కొట్టి తరిమి శిల్లిగవతో సహా తిరిగి పట్టుకొస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అబ్రాహాంలో ఏముందంటారు? ఏముంటే ఎబ్రిడ్ కదండి, క్రైస్తవుడు కదా, ఏముంటుందంటే అబ్రాహాంలో అక్కడ క్షమించవలసినంత మామూలు క్షమించవలసిన పరిస్థితి అంటే లోతు పోటీసిన పోటీ ఎనుపోట గడపల పూట గుణపం పూట మామూలు పోటుగా లోతుకి అబ్రాహాముకి చాలా నష్టం చేశారు. అబ్రాహాము గుడారంలో అందరికీ మాదిరిగా ఉండవలసిన ఆయన ఎలియాజర్ తర్వాత పెళ్లి సంబంధానికి వెళ్తే ఉంటే, రే ఎలియాజర్ లోతు ఎందుకు నా సంగతి ఎప్పుడు పెట్టుకొచ్చావు చూడు, పాలేరుని పంపాడు ఎక్కడికి, పెళ్లి బేరం. నువ్వు ఉంటే ఎంత బాగుందని అంటారంటే మా సైడ్ వాళ్ళు చూసారండి. ఎన్నో కోల్పోతాం మనం, క్షమాపణ గుణం లేకపోతే మనం చాలా కోల్పోతాము కాక. హల్లెలూయా. ఎందుకో మనకి ఈరోజు కొత్తగా అనిపిస్తుంది, వాక్యం ఏంటంటే నాకే అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. చాలా కోల్పోయి ఇంకా కోల్పోవడానికి సిద్ధమే. కారణం ఏంటంటే క్షమాపణ మనసు లేదు, ఒప్పుకునే మనసు లేదు. లోతుకి తప్పుగా నిర్భయంగా కాళ్ళ మీద పడే ఆ అనుభవం లేదు, ఆ స్థితిలో తగ్గించుకునే స్వభావం లేదు. అయ్యారు పేరుకి లోతే కానీ ఏం లేదు. అందుకే చూడండి, ప్రారంభం ఇద్దరు ఒక చోటే ప్రారంభమయ్యారు కానీ ముగింపులు ఇద్దరే ఒకేలాగా. అబ్రాహాం ప్రారంభం ఆశీర్వాదం, ముగింపు ఆశీర్వాదం. లోతు ప్రారంభం బాగానే ఉంది కానీ అది కూడా సొంత ప్రారంభం కాదు. అబ్రాహామే ముగింపు చాలా దారుణంగా ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ప్రభులో రక్షణ పొంది ప్రభులో కొట్టుకెళ్ళిపోతున్నాం కరెక్టే, ముగింపు కోసం ఆలోచించాలి. ఎందుకంటే కార్యారంభం కంటే కార్యార్థం చాలా. అబ్రాహాం ఏమన్నారు, అందరూ మహారాజు గారు. కారణం ఏంటంటే అబ్రాహాంకి ఏ గుణం అంటే అండి క్షమాపణ. అందుకే ఈ రోజున అబ్రాహాం ఈ రోజున విశ్వాసులు తండ్రి అయ్యాడు. పరదేశంలోకి వెళ్తే మొట్టమొదటి మనకి మెయిన్ గేట్లో ఉండేది వ్యక్తి ఎవరంటండి? అబ్రాహామే. దేవుడికి స్తోత్రం. ఎన్ని యోగ్యతలు ఎట్లా వచ్చినాయి అబ్రాహాములో? క్షమాపణ హృదయం. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం చూడబోతున్నాం. రెండో మాట ఏంటంటే సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యం చదువుతాం. సమూయేలు 2 శామ్యూయల్ 16:5లో ఒక మాట ఉంది. 2 సమూయేలు 16:5లో చదవండి. బహూరీము దాపునకు వచ్చినప్పుడు వచ్చెను. దావీదును శపించుచు చదవమ్మా. దావీదు నిరుపాషముగా ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఈ షిమి అన్నాడు దావీదుని టీంని, నరహంతుడా, దుర్మార్గుడా, నీవేళ పోవాలని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుక నేను నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావు అని చెప్పి రాజును శపింపగా మీ తల పైకి సరిపోతుంది తిట్లు. దేవుని స్తోత్రం. బైబిల్లో తిట్లండి ఛీ అన్నా కదండి. ఏదైనా కోపం వస్తే ఛీ అన్న పదం ఆడుకుంటున్నాను. నేను బైబిల్లో ఉంది కాబట్టి ఒప్పుకున్నారు. ఈ మాటని దేనికి ఇస్తున్నారండి? ఒక ఆవిడ ఇలాగే షాపుల్లో వాక్యం అంటే ఛే మన బతికేంటే అండి ప్రభు కొరకు రాష్ట్రంగా బ్రతకాలంటే పురుషులు అడిగితే అడుగుతుంది, వెళ్తే ఆడకూడదు కదండి. ఎందుకు వెళ్తున్నారంటే కూడా కారణాలు ఉంటాయి. తర్వాత అడిగాను ఏంటంటే మీరు చీ అన్నారు కదండి, పుడుచుకొచ్చేసిందండి అన్న. అసలు రావద్దని చెప్పండి. ఇంకా రావద్దని కాదు, అవకాశం చెట్లో కొంచెం అవకాశం. చీ అంటేనే తట్టుకోలేని ఆవిడ ఏమండి మరి అవునన్నారా ఏంటి? అన్నీ మనమేమో పోషించి ఎలాగా నీ దగ్గర నువ్వు తీసుకోవాలి అంటే ఆవిడ తగిలింది అక్కడ కొన్ని మీద కారణం. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చాడని అడిగే మళ్ళీ అదే పాస్టర్ గారు కొంచెం పెద్దదాన్ని కదా, నీ పెద్ద రకం తాగలయ్యా, ఎవరు కావాలి పెద్ద రకం, రూపాయి ఉండవు నీ పెద్ద రకం ఇలా చెప్పి ఇప్పుడు ఇదేముందండి. వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయితే మాత్రం ప్రభు కన్నా పెద్దోళ్ళే అండి, సేవకుడి కన్నా పెద్దోళ్ళే అండి కాదు.
విశ్వాసం ఎంత గొప్ప, మనం తిరిగి వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ ప్రభు, మేము గొప్పవారు కాదు, ప్రభు నిలబెట్టిన స్థానం గొప్పది ఇక్కడ. కాబట్టి ఇక రావద్దండి మీరు. అలాగే అంటాను, ఎప్పటి లైన్లో కూర్చున్నారు దేవుని స్తోత్రం. మరి ఇంకొక ఆయన మన చెప్పండి, నా శబ్ద భాష చెప్పు, చిన్నపిల్ల కదా తీవ్ర మహా ఎన్నాళ్ళు ప్రభులో 30 సంవత్సరాల రక్షణ పొంది ఇంకా సత్యం తెలుసుకోవద్దు. ఎలాగండి బాబు, దేవునికి స్తోత్రం. అంటే పెద్దవాళ్ళు కనుక నమస్కారం చేసి ఆయుష్ అంతా ఏమైపోతుందండి, ఇంకా 70 ఏళ్ళు బతికేద్దామని. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కొయ్యాలి, మరి కొన్ని ఆటలు కొయ్యకపోతే కానీ శిగురు రావు. దేవునికి స్తోత్రం. దేవుడు మనం దీవించిన కాక. ఇక్కడ దావీదుని షిమేను ఒక నోటుకు వచ్చినట్టు తెలుపుతున్నాడండి. చేయబా దావీదా, నువ్వు చేసిన పనులన్నీ నీ మీదకి వచ్చినాయి, బాగా అయిందిరా దావీదా అని. ఎవరు ముందండి, దావీదు ఎక్కడో అంతపురంగా సీక్రెట్కి వెళ్ళి ఫోన్లో తిట్టట్లేదు, వాట్సాప్లో స్టేటస్ పెట్టలేదు. ఇక్కడ అటు ఇటువైపు బలాద్యులు ఉండగా, పరాక్రమశాలి ఉండగా, ఇరువైపులా మేము మనలు దేని వారు ఉండగా, దావీదు మహారాజు అయి ఉండగా, అంత వైభవంతో ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఏ దావీదు చేయి బతుకు అంటున్నాడండి. అంటా ఉంటే దావీదు అంతా నోటలో పెట్టి ఇలా చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. ముగించుకున్నారండి, మీకంటే కంటే మాకు ఉంది. దేవుని స్తోత్రం. పక్కన ఉన్న సిరియా కుమారులు ఉన్నారండి, రక్తం సలసలు మరిగిపోతుందండి. ఎవరికి? దావీదు పక్కన ఉన్న వాళ్ళకి. కానీ దావీదు అంటాడు కంట్రోల్, కంట్రోల్ అంటే ఆగట్లేదు. రాజా ఏంటి పరిస్థితి అని నరాలు వెళ్ళిపోతున్నాయి. బీపీ మిషన్ పెడితే బీపీ మిషన్ వెళ్ళిపోతాయి మా టైంలో. అంత సిరియా కుమారులు అంటారు. సిరియా కుమారుడు అయిన చూడండి అభిషేక్ వచ్చే అబ్బాయి, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడును రాజు నాకు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాడిని తల ఛేదించి అన్నప్పుడు అందుకు దావీదు ఓకే కమన్ అన్నాడండి. అక్కడ అందుకు రాజు సిరియా కుమారులారా ఆగండి ఒకసారి. దేవుని స్తోత్రం. ఇంటికి అభిషేక్ దావీదుకి ఏమవుతాడండి, మేనడు అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం. కానీ ఆ వరుసలో కాదండి, ఒక రాజుగారిగా కూర్చొని గౌరవిస్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. నిజమే రాష్ట్రం వస్తుంది, కానీ దావీదు కంట్రోల్. బాబు సిరియా కుమార్ కంట్రోల్ ఆగిపోయారు. దేవుడు వాడిని క్షమించమని దూషించమన్నాడేమో, దూషించనివ్వండి. శపించమన్నాడేమో, శపించనివ్వండి. ఆక్షేపించమన్నాడేమో, చేయనివ్వండి అని చెప్పేసి నా కుమారుడు చూడండి, నా పలుకుడు పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయాలనుకుంటున్నాడుగా. ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయడం ఇబ్బంది ఏముంది? మా కడుపును పుట్టిన అబ్షాలోమే నన్ను తరిగేశాడు. సరే ఏం చేస్తాం, పరిస్థితులు ఎలా ఉన్నాయి. కానీ ఒకవేళ దేవుడే దూషించమంటే నేను యాక్సెప్ట్. ఒకవేళ దేవుడు కాకుండా తాను వ్యక్తిగతంగా పర్సనల్ గా ఇలా చేస్తాడంటే దేవుడే చూసుకుంటాడు. ఏమో ఆ కీడు నాకు మేలుగా మారుస్తాడేమో. అతను పలికిన శాపం వచ్చినా నాకు ఆశీర్వాదం వచ్చినాలుగా, దీవెన వచ్చినాలుగా, ఉపకారం వచ్చినాలుగా మారుస్తాడేమో. చమడని స్తోత్రం చేయగా కంట్రోల్లో ఉండిపోయాడు దావీదు, నోట్లో ఉండిపోయాడు దావీదు. దేవుడికి మహిమ కలుగుగాక. ఒకసారి మనసు పెట్టండి. సేమ్ ఇంత కంట్రోల్లో దావీదు ఉన్నాడు కదా, కానీ దావీదుని మందిని కట్టమన్నాడు వద్దన్నాడండి. ఎవరిని కట్టమన్నాడు? సొలొమోన్ కట్టమన్నాడు. సొలొమోన్ చాలా గొప్ప వ్యక్తి, జ్ఞానవంతుడు. నేను బాధపడే విషయం ఏంటంటే, మీకు బాధలో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దావీదు అవసరంగానే అన్నాడు అనుకోండి, అతను తలకైన ముక్కలు అవుతుందండి. సీతాఫలకాయలో ఉన్న గింజలు కానీ ఎక్కువ తలకైన ముక్కలు అవుతుంది. దేవుడికి స్తోత్రం. కానీ కంట్రోల్లో వచ్చాయి. ఎందుకంటే ఏమో దేవుడు అనుమతించాడు అతను క్షమించమని. సరే అన్నాం. కానీ ఇదే సిచ్యువేషను రాజ్యం మారింది. దావీదు తర్వాత ఎవరు వచ్చారు సీట్లోకి? సొలొమోన్ వచ్చాడు. సొలొమోన్ వచ్చిన తర్వాత మీకు చిత్రం చూడండి. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు సొలొమోన్. మరి రాజుగారు సీట్లోకి ఫస్ట్లో ఎన్ని శాస్త్రం అమలు చేయకూడదు కదండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరిని షిమిని ఏందిరా మా నాన్నగారు ఇష్టం చేసేవారు. ఇదిగో అప్పుడు మొత్తం క్యాబినెట్ అంతా మారాక నువ్వు యెరూషలేము దాటి బయటికి వెళ్ళావంటే అయిపోతావు అన్నాడు. మరి యెరూషలేము దాటి వెళ్ళకపోతే ఎలా కొంచెం సార్లు బయటికి వెళ్ళాలి కదండి. వెళ్ళాలా వద్దా? ఆయన పశువులు వెళ్ళిపోయినాయి ఒకసారి. మరి పశువులు తోలు తెచ్చుకోవద్దు అక్కడ. పశువుల కోసం యెరూషలేము మీద మన ఒక ఏరియా పెట్టాడు. ఆ ఏరియా బయటికి వెళ్ళేసరికి అయ్యారు మీరు ఒకసారి ఒక బ్యాచ్ ఉంటుంది కదా, ఈ బ్యాచ్లో షిమి కూడా బయటికి వెళ్ళాడు అంటేనే ఏషియన్ అన్నాడు అంతే. సొలొమోన్ అక్కడ అతన్ని చంపించేశాడు. ఒకసారి మనసు పెట్టినండి. మరి దావీదులో ఉన్న ఆ మనస్సు సొలొమోన్లో ఉండాలి వద్దండి అక్కడ. చెప్పాలంటే పాపం దావీదు పెద్ద మంచి ప్రార్థనాపరుడే, కానీ చూడండి సొలొమోనుకి జ్ఞానం ఎక్కువ, ప్రేమ తక్కువ. ఏ ప్రేమ? పనికిమాల ప్రేమ ఉందండి. లౌకిక ప్రేమ, ఈ జీవం ప్రేమ ఉన్నాయి, కానీ ఏమండి 3000 మందిని మెయింటైన్ చేసే ప్రేమ ఉంది. కానీ ఏ సైడ్ ఏమండి ఆస్వాదించే ప్రేమను ఆస్వాదించే ప్రేమ మాత్రం. ఎందుకంటే అలా చెప్తాను మీకు నేను.
షిమినేమో దావీదు వదిలేశాడు పోలే అని, కానీ మనసులో పెట్టుకున్నాడు. ఫాస్ట్ గారు వందనాలండి బాబు, చాలా లోపల మరుగుతూ ఉంటుంది, కబ్బలో ఫర్నెస్ బాయిలర్లో లోపల దేవునికి స్తోత్రం. పైకంతా శ్రేష్టమైన అదేదో నవ్వులాగా నవ్వుతూ ఉంటుంది, కానీ లోపల బాయిలర్ మరుగుతూ ఉంటుందండి. కొంతమందికి తొందరగా వెళ్ళిపోతారు. సొలొమోను స్థానం పోయిందా పోలేదండి? సొలొమోను పేరు జ్ఞాపకం చేసుకున్నా, దావీదు పేరు జ్ఞాపకం చేసుకున్నారా? సొలొమోను స్టాండర్డ్ అయ్యాడా, దావీదు స్టాండర్డ్ అయ్యాడా? సొలొమోను నేను దావీదు కుమారుడు అన్నాడా, సొలొమోను కుమారుడు అన్నాడా? మరి మందిరం కట్టించి దావీదా సొలొమోనా? జ్ఞానం ఎవరికి ఎక్కువండి? జ్ఞానం కాదు కావాల్సింది ఈ రోజున. ఎఫెసీ పత్రికలో అంటాడు ఆయన, జ్ఞానము కంటే ఏంటండి మాట ఉన్నమాట, జ్ఞానము కంటే ఒక మాట ఉంటుంది పెద్దగా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ రోజున దేవుని బిడ్డలారా దావీదు క్షమించాడండి. దావీదు క్షమించిన వ్యక్తిని సొలొమోను వేసి పడేసాడు, అంటే సంపేశాడు కదా. హల్లెలూయా. చూడండి పెద్ద స్థానం ఇక్కడ ఒక మాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, జ్ఞానముకి మించిన చూడండి క్రీస్తు ప్రేమ ఉంటుంది. ఇందులో మన గొప్పవారు వాళ్ళ ఈ నెలలో ప్రభు వాక్యం 3వ అధ్యాయము 19వ వాక్యం 3:19, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టును తగిన శక్తి గలవారు కావాలని నీవు ప్రార్థించుచున్నావు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సొలొమోను అన్నింటిలో ఎక్కువే, కానీ క్షమించడం తక్కువ. ఆమె అంటలేదు మీరు, కానీ సొలొమోను చుట్టాలవుతారే మీకు ఉన్నా. దేవునికి స్తోత్రం. గమనించండి, దావీదు రాజ్యం నిలబడిందా, సొలొమోను రాజ్యం నిలబడిందా అండి? ముద్రెట్టేసాడు ఎవరు? అబ్షాలోము. ఈ కిస్సి పిచ్చివాడు ఏమండి, తండ్రి రాజ్యాన్ని ముద్రెట్టేసి ఆ సొల్లంతా అంటించేసి అందరు ఎవరు ఆకర్షించేశాడండి. రాజ్యాన్ని తన తిప్పేశాడండి. ఒక టీం రెడీ చేసి రాజుగారు జై ఏదో శ్లోకం, నాకు శ్లోకం తెలియదు కానీ వెళ్తా ఉంటే దావీదు చాలా బాగా, అయ్యా ఇప్పుడు తెలియకుండా వచ్చి వేసిపడండి మీకు కొడుకున్నాను, కానీ వద్దు నేను ఆ పాపం పట్టుకొని చెప్పేసి అరణ్యంలో పారిపోయాడు. కానీ అంశాలు చంప ఎంత పడింది దానికి? చిట్టుకో. దేవునికి స్తోత్రం. క్షమ అడ్డు వస్తుంది, క్షమాపణ. దేవునికి స్తోత్రం. కానీ అంశాలు ఉన్నాడండి, ఏమైపోయాడు? హ్యాంగింగ్. దేవునికి స్తోత్రం. ఏ హ్యాంగింగ్ ఉండేది? దిక్కుమాలు చావది. ఎవరి ద్వారా చచ్చిపోయాడండి? ఎక్కడ పెట్టాలని పెడతాడని. దేవునికి స్తోత్రం. అంత అమాయకుడే కాదు దేవుడు. నువ్వేం అనవసరం నోరు పడేసుకోవట్లేదు. నువ్వు న్యూట్రల్లో ఉంటే దేవుడే ఏసీ చేస్తూ ఉంటాడు. ఏం చేయాలి? అందుకే ఏంటండి అన్నాడు ఆయన, పగ తీర్చుకుంటాను నా పని. అనవసరంగా మనం ఎందుకు కంగారు పడాలి, బాధపడాలి? మనం ఎందుకు ఏమండి మనం ఆత్మీయతను పోగొట్టుకోవాలి? దేవుడు తెలుసు ఏమండి పక్షం ఎలా నిలబడాలి. దేవుని స్తోత్రం. గాడిద ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళింది ఏమంటే గాడిద వెళ్ళిపోయింది. అయ్యారు చుట్టుపక్కల ఆయన అదొక మరి ఏంటంటే ఈ నవకాలపు వ్యక్తి అనుకుంటే అప్పట్లో పుట్టిగాడే ఆల్రెడీ ముందే ఏమండి. కాబట్టి ఏం చూడండి, ఆ జుట్టలు చిక్కుపోయింది, గాడిద వెళ్ళిపోయింది, గాలి ఒక దెబ్బెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, క్షమాపణ మనసు లేకపోతే ఎక్కువ మన ఆయుష్ ఉండదని బాబు. ఉదాహరణ ఎవరు? అబ్షాలోమే. దేవుని స్తోత్రం. అరే ఆ ఎబ్రోలోనే తండ్రి ఉన్నాడు, ఏ రోజు తండ్రి ఇంటికి వెళ్ళి వస్తున్నాయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈరోజు అందరికన్నా మరి అబ్షాలోని ఎక్కువ ప్రేమించాడు, ప్రేమించలేదండి? అందరికన్నా ఎక్కువ ప్రేమించాడు. ఆ ప్రేమ పంపుకుంచింది ఆ రోజు, ఈ రోజు కూడా. హల్లెలూయా. ఎవరిని ఎంత పెంచాలని ఎంత అంతే ఎక్స్ట్రా పెంచామా, ఆ ఎక్స్ట్రా ఏమవుతుందంటే మనం కరెంట్ షాక్ అవుతుంది. అది మరి విత్ రెస్పెక్ట్ బైబిల్ అబ్షాలోం స్టోరీ. దేవుని స్తోత్రం. కాబట్టి నా కుమారా నీ ప్రాణం తీసిన ఎందుకంటే యోవాబుని బెదిరించాడు. ఏమండి యోవాబుకి అసలు రాజుగారైన యోవాబే చెప్పలే ఇలాంటి పదకూడదా, మన రాజుగారికి ఎదుగుతాడని చెప్పేసి యోవాబు డైరెక్ట్గా దేవునికి స్తోత్రం. నిజమే యోవాబు అలా చేయకూడదు. యోవాబు చేతి కూడా తప్పే, కంట్రోల్ తప్పాడు. యోవాబు తన పనిష్మెంట్ యోవాబు పొందాడు. కానీ ఏదైనా సరే రాజ్యాజ్ఞ లేకుండా దేవుని చిత్తులను నీది కొన్నాము చాలా ఎదగిలిపోయాం. రండి అంశాల వల్ల మనం క్షమించాలి. అబ్రహాం వల్ల ఏంటన్నాము క్షమాపణ కలిగి దేవుడు మనం ఆశ్రయించడు కాక. దావీదు వల్లే క్షమాపణ మనసు నడి రోడ్డు మీద అంటా ఉంటే కంట్రోల్లో ఉన్నాడు. ఏమండి కానీ షిమి ఉన్నాడండి అక్కడ, దావీదు ఉన్నట్టుగా పోయినా సొలొమోను ఉన్నాడండి అక్కడ, అందుకే నిలబడేది రాజ్యం. తర్వాత ఇంకో మాట చెప్పాలంటే ఏమండి అంశాల విషయంలో కూడా తండ్రిని దుఃఖపెడుతుంది. అదే ఊళ్ళో ఉన్న ఏ రోజు నాన్న ఎలా తిన్నావు ఉన్నావు పాలు అడగడానికి అనేసి ఏమండి కొత్త పార్టీ పెట్టాడు అక్కడ. తండ్రి తలుచుకుని దెబ్బలోసం పడేయచ్చు. క్షణం దావీదు 1000 సింహాలతో సమానం. దేవుని స్తోత్రం. కొంతమంది కంటే దావీదు యుద్ధంలో ఉన్నాడని కలవద్దు చచ్చిపోయారు అంటే
ఎంత అభిషేకం దావీది. దావీదా నువ్వు యుద్ధం రావద్దే బాబు, నువ్వు 10,000 మందితో సాటి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. దావీదికి ఎక్స్ట్రా అవయవాలు లేవు, దావీదు మీద అభిషేకం అటువంటిది. దేవునికి మహిమ కలుగు గాక. అందుకే ఆత్మను పొందము గాక, అన్య భాషలతో దేవుని ఆరాధించడము గాక, గొలియాతు లాంటివన్నీ జయించడము గాక, శత్రు రాజ్యాన్ని మనం మగ్గు పెట్టడము గాక. దేవునికి స్తోత్రం. రెండోది క్షమాపణ కలిగిన వ్యక్తి. ఇంకో మాట చెప్తాను. ఏమండి, దావీదు ఫ్రెండ్ ఎవరండి? యోనాతాన్, ప్రాణ స్నేహితుడు. యోనాతాన్ అయినా మాట తప్పి నిబంధన మారి దావీదుని మర్చిపోయాడు. కానీ కొంతకాలం దావీదు రాజే మంచి స్టేటస్లో ఉన్నాడు. 9వ అధ్యాయం ఉంటుంది, తీర్పులేదు, సమయం అయిపోయింది. చూడండి, నా స్నేహితుడైన యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు అతని కుటుంబం ఎవరైనా బతుకున్నారని అడిగాడు దావీదు. అవసరమా దావీదుకి? ఫ్రెండ్షిప్ విలువది. దేవుని స్తోత్రం. ఆ ఫ్రెండ్షిప్, లోక ఫ్రెండ్షిప్, ఆత్మీయ స్నేహం ఎవరికి? దావీదుకి యోనాతాను. పోనీ సౌలు ఎప్పుడు చంపుదామని తరిమివాడండి, అది మనసులో పెట్టుకోలేదు. యోనాతాను నా ఫ్రెండే కానీ నన్ను రాజు చేస్తాను, నేను సహకారం అవుతాను కూడా సవాల్ ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు బంధు ప్రేమకు లోబడిపోయి, కుటుంబ ప్రేమకు లోబడిపోయి నన్నేమో గురుడు రాజుకున్నా వదిలేశాడు. ఆయన రాజు అయిపోయాడు అనుకున్నాడని అనుకోలేదు. ఎక్కడ రాజు అయ్యాడు అసలు? యోనాతాను ఏమైనా చేసిన నిబంధన మర్చాడు. ఆ కృతజ్ఞత లేదు, ఆ క్షమాపణ కూడా యోనాతానులో లేదు. కాబట్టి యోనాతాను, సౌలు, ఆ ఫ్యామిలీ అంతా మొత్తం మగ సంతానంతో ఒకే రోజు గిల్బోవ పర్వతం ఏమైపోయారండి? అవుట్. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి ఎలా చెబుతాను అనుకోవద్దు. దేవుడి మాట ఇది. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోతారంటే వాళ్ళకి గాళ్ళు లేవని, ఆయుధాలు లేవని కాదు, అక్కడ క్షమాపణ లేదు వారిలో. ఒకే రోజున అయ్యయ్యో గిల్బోవ పర్వతంలారని దావీదు తెగేడు చేస్తున్నాడు. కారణం ఏంటంటే క్షమాపణ మనసు వారిలో లేదని బాబు. దిక్కుమాలిన మరణం అవడానికి మొదటి రాజు, ఫస్ట్ కింగ్ ఇజ్రాయెల్కి. ఫ్యామిలీ కొడుకులందరూ ఒకే రోజు చనిపోయారు. కారణం ఏంటంటే వారిలో ఉండాల్సినంత క్షమాపణ. సౌలు దావీదుకి ఏముందండి? మనసాలి ఎప్పుడు తరబడి చంపేయాలనుకునేవాడు. అది అల్లుడు కదా, నాకు కూతురిచ్చారు కదా అనుకున్నాడండి ఎప్పుడైనా? కొంతమందికి అసలు ఉండదు ప్రేమ. క్షమాపణ లేని స్థితిలో ఉంటే కనుక మన ఆయుష్ తొందరగానే ఇచ్చిన ప్రభు నన్ను క్షమించి అడుగుదాం. ఇంకొక మాట, ఏమండి, యోనాతాను చేసిన దాన్ని బట్టి, సౌలు చేసిన దాన్ని బట్టి అసలు ఏమన్నా సౌలు దావీదు కృతజ్ఞత కలిగి ఉన్న అవసరం లేదు. కానీ నా సహోదరుడు, నా స్నేహితుడు యోనాతాను ఎవరైనా అతని కుటుంబం ఉన్నారంటే, అయ్యా ఒక ఆయన ఉన్నాడయ్యా, మీ ఫ్రెండ్ కూడా యోనాతాను కూడా మెఫీబోషెతు ఉన్నాడయ్యా, అతడు కుంటికాలు గలవాడయ్యా అంటే తీసుకురండి నా సంస్థానానికి, నా భోజనం మన దగ్గర లైఫ్ లాంగ్ భోజనం పెడతాను. దేవుడి స్తోత్రం. అవసరమైన దావీదుకి క్షమాపణ దావీదు. దేవుడి స్తోత్రం. పొరపాట్లు లోపాలు కూడా ఉన్నాయి, కానీ క్షమించే మనసు గల వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని ఆదరించగలుగుతారు, ఎదుటి వారికి ఆశ్రయాన్ని ఇవ్వగలుగుతారు, వారితో పాటు సమానంగా కూర్చోబెట్టారు. ఇది టేబుల్ అండి, టేబుల్ గారు కూర్చుంటారు. ఇప్పుడు అంశాలు వచ్చేసి క్షమించాలి. ఎవరు అంశాలు? ఎవరన్నా చెప్పండి చెప్పండి పురుషులు ఎవరన్నా? మెఫీబోషెతు ఎవరంటండి? సౌలు గారి మనవడు, యోనాతాను కొడుకు, దావీదుకి ఫ్రెండ్ కొడుకు. కచ్చిగా ఉడికిపోతాను. అయ్యా చచ్చిన కుక్కనయ్యా, చంపేస్తాడని భయం దావీదు. నేను చంపను బాబు. ఆస్తులు చాలా ఉన్నాయి మెఫీబోషెతుకి, కానీ షేబా అనేవాడు చాలా మందిని అనిపించేస్తున్నారు. ఇంద్రబాయి ఇన్ని సంవత్సరాల నుంచి తాతగారు రాజుగారు రాసిన వాటిలో చెబుతున్నా. ఏ అకౌంట్లో ఉందో మన సోల్ అకౌంట్, యోనాతాన్ అకౌంట్, మెఫీబోషెతు అకౌంట్, మొత్తం అన్ని అకౌంట్లు కూడా క్యాన్సిల్ చేయండి. కొత్త అకౌంట్ సృష్టించండి. మెఫీబోషెతుని అకౌంట్ చేయండి. మొత్తం తరతరాలుగా మీరు పొందుకున్నది, మీరు అన్నీ కూడా కొద్ది రోజులు నేను అడిగేలోపు ఈ జమాలోకి రావాలి. దేవుని స్తోత్రం. ఎన్ని వందల ఎకరాలు నా ఎకరాల స్వాచ్ఛం అంతా మెఫీబోషెతు రావాలి. సెంటు భూమి నాకు వద్దు, గింజ నాకు వద్దు, కానీ ఇద్దరు నా భోజన బల దగ్గరే 10 రోజులు భోజనం చేస్తానండి. రాజుకు ఎలా కూర్చోడు తెలుసు? మెఫీబోషెతు కుంటోళ్ళలాగా సిగ్గుపడతాం ముసుకాదు, రాకుమారులాగా సూట్ వేసుకుని రౌండ్ టేబుల్ దావీదు కుమారుడు 3 మంది ఉన్నారు కదండి, అందరితో పాటు కూర్చున్నాడంట. ఇలా దేవుని స్తోత్రం. దేవుని కూర్చున్నాడంట అందరితో పాటు. మరి కాళ్ళు టేబుల్ గారు కూర్చుంటే కాళ్ళు ఎక్కడ ఉంటాయండి? స్నాప్ తీస్తే అతను కుంటోడుగా పడతాడండి. ఎందుకు ఏమంటే వచ్చేసింది? మళ్ళా దేవుడితో సహవాసమే చాలా మనల్ని కప్పేస్తాయి కూడా. దేవుని స్తోత్రం. దేవుడితో సరైన సహవాసం కలిగి ఉంటే నీ లోపాలని, నీ బలహీనతని, నీకున్న సమస్యలు దేవుడు కప్పివేసి నిన్ను మాత్రమే దేవుడు హైలైట్ చేయడు కాక. నీ బలహీనతని, సమస్యలు, నీ స్థితిగతులను చూడటం ఆయనకు అవసరం లేదు. దావీదు ఎంతగా మెఫీబోషెతు జీవిత కాలంతో పోషించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున క్షమాపణ. మెఫీబోషెతు గజగజం, అయ్యా మహారాజా క్షమించండి అయ్యా, చచ్చిన కుక్కరారా. చచ్చిన కుక్కరంటే
రా భోజనం కానీ నమ్మలేకపోయాడు మెఫీబోషెత్. కాస్తో కోస్తో మెఫీబోషెత్ ఏముందంటే పరిస్థితులు బట్టి అయినా కొంచెం కాలు పట్టుకునే మనసు. కొంతమంది యాక్ట్ చేస్తారండి, అయ్యా 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 ఉంటుందే యాక్టింగ్ అది. దేవునికి స్తోత్రం. అయినా సరే మొత్తం మీద మెఫీబోషెత్ హక్కు పొందుకున్నాడండి. ఏళ్ల తరబడిన ఆస్తి పాస్తులు తిరిగి క్షణంలో ఇతని అకౌంట్లోకి వచ్చేసినాయి, ఇతని డాక్యుమెంట్లోకి వచ్చేసినాయి. అతను ఆస్తి అలాగే పెరిగిపోతుంది కానీ సిల్లుగా కూడా వాడు కూడా. ఎందుకని ఎవరింట్లో ఉన్నాడు చెప్పండి, ఎవరింట్లో ఉన్నాడు మెఫీబోషెత్? ఒక్క అరగడం కూడా ఏమి అమ్మట్లేదు అసలు. దేవునికి స్తోత్రం. మనకి మితిమీరి నాకు హృదయం క్షామాభివృద్ధి కలుగును గాక. చెప్పండి. అబ్రహాము, లోతు, ఏమండి దావీదు, సొలొమోను. ఎన్ని స్టేజ్లో చూసాము. అబ్షాలోము విషయంలో కానీ, షిమీ విషయంలో కానీ, మెఫీబోషెత్ విషయంలో ఎక్కడైనా దావీదు చూస్తా అన్నాడని ఎక్కడైనా అన్నాడు. నాకైతే కనబడి చెప్పండి. క్షమాపణ ద్వారా ఈ రోజున ఏమండి 12 గోత్రాలు రాజు అయ్యాడు. దేవుడికి స్తోత్రం. భోజనం చేస్తున్న సమయం పెద్ద బిడ్డారా చూడండి. ఇంకొక మాట ఏముందంటే చాన్ని ఇంత జరిగినా కదా దేవుడు ఒక వ్యక్తి మనకు కనబడుతున్నారండి. అసలు నేను క్షమించాడు. దేవుడే దేవుడిని అలా క్షమించన్నాడు ఒక వ్యక్తి. ఎవరన్నా బైబిల్లో నేను మాత్రం ఇది నా వల్ల జరగదు కుదరదు అని ఒక ఆయన అన్నాడు గట్టిగా. దేవుడి దగ్గర నిలబడ్డాడు గట్టిగా. నేను క్షమించను బాబు క్షమించాను అన్నాడు. ఎవరండి? 2 అక్షరాలు ఏమండి? 2 అక్షరాలు అమ్మా ఎవరు చెప్పడం. దేవునికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగు. ఎవరండి? యోనా. దేవుడికి స్తోత్రం. దేవుడు ఉన్నారా? అవును నా వాళ్ళ నేను క్షమించను. అది మామూలు పని చేశారండి. మా ఓడి కడుపులు చీల్చి గర్భాలను శిశువులను పిండి పడేశాడు. నా వల్ల కాదని చెప్పేసి వేరే స్టేషన్కి వెళ్ళిపోయాడు, వేరే పడలెక్కేశాడు. దేవుడు ఉన్నాడు కదా గట్లనా బిడ్డ నేను చూస్తాను ఈ సంగతి అని చెప్పేసి ఎక్కడైతే చూడండి ఎవరైతే ఇష్టపడలేదో మన ఆరు ప్రాంతం తీసుకొచ్చి శాప చేత ఆశుడు దక్కించాడు. ఆ తిమ్మింగ్లు ఎక్కడ దక్కిందంటే ఆయన్ని ఏ ప్రజలు అసహించుకున్నాడో ఏ ప్లేస్కి వెళ్ళుకున్నాడు దేవుడు. ఎవరని వినియోగకి వెళ్ళకుండా తరిశిష్కి పారిపోయాడు. అయ్యా టికెట్ కూడా డబ్బులు ఉంటున్నాయి. కానీ చూడండి నువ్వు ఎవరినైతే క్షమించట్లేదు వారి దగ్గర ఇచ్చే నీ పరికరం ప్రారంభించాలని చెప్పేసి వినియోగానికి వచ్చాడు. చక్కగా ప్రేమ చూపించాడు, 4 మాటలు చెప్పాడు. ఊహిస్తున్నా ఏమండి అద్భుతంగా అందరూ మారిపోయారు. దేవుడి కృపను క్షమాన్ని పొందాడు. దేవుని స్తోత్రం. మళ్ళా పాప పురుషులు బయటకు వచ్చాడు. ఎవరు ఏమన్నారు? కొంతకాలం బాగానే ఉంటాడండి, మారిపోతూ ఉంటారు. సెకండ్ ఏమన్నా? దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళందరూ బాగున్నారండి కానీ మళ్ళా పాపం దేవుడి మీద అమ్మ బయట పిల్లలు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇంకా పాపం కట్టలాడుతుంది యోనాకి. ఇప్పుడు దేవుడు చిన్న టెస్ట్ పెట్టాడు. ఏంటంటే రాత్రి మధ్యాహ్నం 3 సార్లు ఒక చోట ఏంటంటే ఆనపది పుట్టించాడు. ఆనపది ఎలా ఉంటుంది? దలస రాత్రితో సలగా ఉంటుందంటే ఇక్కడ ఒక పురుగుని పంపాడు. స్పాట్లో ఆనపదిని పురుగు వేడికి పోయి ఏమైండి అబ్బాయి అన్న మాకు దేవుడు ఉన్నాడు అన్న భూమి మీద ఎండకైతే మనం బతుకుతామా అని అట్లా ఎండ కోసం కూడా దేవుడు తెలుపుతున్నాడు. దేవుడి స్తోత్రం. ఏమొచ్చినా దేవుడు తెలుపుతాయి అలా ఉండకూడదు. దేవుడి స్తోత్రం. అడిగాడు కుడియాడని అడిగి 1,20,000 చనిపోతే లేదు కానీ నాకు బాధ ఉండకూడదు కానీ కొంచెం ఎండ తగ్గితే బాధపడిపోతామని. ఏ వ్యక్తి అయినా మారా అన్నాడు అంతే. దేవుడి స్తోత్రం అన్నాడు లేదా అక్కడ? కొంచెం ఎండ తగిలితే నువ్వు బాధపడిపోతున్నావు. మరి 1,20,000 మంది కుడియాడలు నరకానికి వెళ్ళిపోతా ఉంటే నాకు బాధ ఉండదా? ఏం మనసు ఎప్పుడైనా మారో హెచ్చరించాడు. అది హెచ్చరిక. దేవుడి స్తోత్రం. ఈరోజు మళ్ళా ప్రభుత్వం హెచ్చరికలు తీసుకోవాల్సిన అవసరం లేదు. హెచ్చరిక మనం దీవెనిగా మారాలి. దేవుడి స్తోత్రం. మొదటి హెచ్చరిక దీవెని పొందాడు కానీ మళ్ళా హెచ్చరించుకున్నాడు. ఆ హెచ్చరికలో దీవెని పొందలేదు. ఈరోజు మనం ఎలా ఉంటాం? అబ్రహాము వలె ఏమండి దావీదు వలె క్షమాపణ కలిగి బ్రతుకుదాం. ఏమండి యోనాలాగా యోనా క్షమాపణ లేకపోవడం ద్వారా తాను కోల్పోయాడు, తనతో పడుకున్న 100 మంది ఓడలో ఉన్న వారి జీవనోపాధి సరుకులన్నీ పోయినాయి. పోలేదండి నష్టం. ఈ క్షమాపణ లేవుడు ఎక్కడున్నానన్న డేంజర్ ఏది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు వాక్యం మనతో మాట్లాడేటప్పుడు బహుగా మనం క్షమాపణ కలిగినాం, ప్రార్థన చేసుకున్నాం. ఏమండి ఇంకొకటి ఏంటంటే క్షమాపణ ద్వారా మన ఆయుష్ కూడా పెరుగుతుందా? బైబిల్ దీనికి మీరు చూసుకోవాలి క్షమి. ఎందుకంటే ఎంత క్షమాపణ కలిగిన వాళ్ళు ఉన్నారు చూడండి. అందరికన్నా ఎక్కువ కాలం బతికి శిష్యుడు ఎవరంటే యేసును ప్రేమించినటువంటి శిష్యుడు.
ఎన్ని వచ్చినా సరే ప్రభు క్షమించాడు కాబట్టి, ప్రభు భరించాడు కాబట్టి, ఎంతమంది ఏమన్నా క్షమాపణతో బ్రతికాడు కాబట్టి అందరికన్నా లైఫ్ ఎవరు ఇచ్చాడండి? ప్రియ శిష్యులు యోహాను ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దీర్ఘాయుష్మని కలుగును గాక. ఈ యొక్క ఏమండి క్షమాపణ హృదయం ద్వారా ఏం కలుగుతుందంటే, మొట్టమొదట మనకి ఏం కలుగుతుందంటండి? ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఈ క్షమాపణ ద్వారా మనం కోల్పోయినవన్నీ పొందుకుంటాం. ఈ క్షమాపణ ద్వారా ఏమండి ఆదరించబడతాం, అనాథలుగా విడవడం. దేవుడి మాటలు దీవించును గాక. చెప్పండి, ఎన్నిసార్లు మనం క్షమించాలి? 7 మార్లు మట్టుకేనా? 70 ఏళ్ళు అనగా లైఫ్ లాంగ్ మనందరినీ కూడా అసలు మన డ్యూటీ ఏంటి? దేవుని స్తోత్రం. ఎందుకంటే మన ప్రభు మనకిచ్చిన ఏమండి ఉపదేశం అదే ఆ విధంగా బ్రతుకుతాం. ఈ నెలంతా ముందుకు సాగుతూ, ఈ నెలే కాదు ప్రతి నెల కూడా ఈ మనసులో సాగుతాం. ఏమండి అనేక ఆత్మకార్యాలు గొప్పగా అనిపిస్తూ అనేక మాదిరిగా దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి పెడుతున్న ప్రార్థన చేసుకుని హల్లెలూయా. ప్రభు మీకు వందనాలు, గొప్ప కలుగును గాక. ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా క్షమాపణ గురించి మాతో మాట్లాడి మొదటి నెలలో మాతో మాట్లాడి వాక్కును బట్టి స్తోత్రం. క్షమించడం సిద్ధమైన మనసు గల దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ నోరు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. నోరు తెరుద్దాం. ప్రభువా మా క్షమాపణ మనసు ఇవ్వండి, క్షమాపణ ఇవ్వండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన ముగించుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు వందనాలు. ఇదేను ఇలలోన యేసయ్య బోన, మదిలోన మెదలాలి ఆ ప్రేమ బోధ. ఇదేను ఇలలోన యేసయ్య బోన, మదిలోన మెదలాలి ఆ ప్రేమ బోధ. ప్రేమ బోధ పొరుగు వారిని నిమించెను, ప్రేమ కలిగొండమని ప్రభువుని ఉంచెను. నీకి ప్రేమ చూపించెను, ఆ ప్రేమ కలిగొండమని పొరుగు వారిని ఎన్నో వలెనే, పొరుగు వారిని ఎన్నో వలెనే ప్రేమించెను. ప్రేమించమని ప్రేమించెను. ఇది వేళలోన యేసయ్య బోధ, మెదలాలి ఆ ప్రేమ బోధ. ప్రేమ బోధ ప్రేమ బోధ. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల ఉంచినట్లయితే, ప్రభువా ఎంతవరకు మాతో మాట్లాడేవయ్యా. నిజమే నాయన, మేము దీవించబడాలన్నా, మేము ఆత్మీయంగా ఎదగాలన్నా, దైవికంగా ఏ రకం ఎదుగుదల మాకు రావాలి కావాలి మీరు ఇవ్వాలన్నారు ఆయన. క్షమాపణది చాలా ప్రాముఖ్యమైనది. మీలో ఉన్నదని ప్రభువా మాలో కూడా ఉండాలని నాయన భక్తులను మిమ్మల్ని మీరు చూపించినందుకు స్తోత్రం. ఆ ప్రకారం జీవించుడుగా అందరూ ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మహాదురుడైన మా పరమ తండ్రి మీకు వందనాలు. ఇచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు. వారికి మేమందరూ మా ప్రకారం జీవించడము గాక, నిక్కటమైన ప్రేమతో నింపబడదము గాక, అగాపే ప్రేమతో నింపబడదము గాక. నాయన నిన్నువలని పొరుగు వారిని ప్రేమించిన ఆజ్ఞను గైకొని నాయన మా జీవిత కాలం అంతా ప్రేమ సమాధానములతో నాయన సత్సంబంధాలు మేము కలిగిన ఆయన ఇదిగో పరిపూర్ణతకు అనుసంధానమైన ప్రేమను మేము ధరించుకుని
పరిపూర్ణమైనట్టుగా సహాయం వాక్యం అందరిలో ఫలించండి. వీళ్ళందరినీ మీరు దీవించండి. ఈరోజు ప్రార్థన ఏర్పడి సుధీర్ గారి కుటుంబాన్ని దీవించండి. దాని సుధీర్ గారిని బట్టి మీకు వందనాలు. రాష్ట్రం తీసుకురండి ఆయన. ముగ్గురు బిడ్డలను దీవించి ఆశ్రయించండి. దాసులు వచ్చేది పని దీవించండి ఆయన. ఆ పని స్థిరపరచండి అయ్యా. సన్నిధికి అనుకూలంగా మార్చమని ఆ కుటుంబ రక్షణతో నింపబడిన గాక సహాయం చేసి మీరు బిడ్డకు మాంచం తీర్చు. అలాగే కోటి గారిని బట్టి ఆయన ప్రభా ఆయన కావేరి బట్టి ముగ్గురు బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారి వాంఛను తీర్చినందుకు మీకు వందనాలు. హృదయ వాంఛను తీర్చేదేవా మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని బిడ్డల పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. క్రమముగా నేను ఎదుగునట్టుగా మీ కాపుది వారికి అడిగించి మహిమ పొందవాలి. వచ్చి వీళ్ళందరినీ ఆశ్రయించమని నెమ్మది సమాధానంతో నింపమని బలహీనందరూ బట్టి బాగు చేయండి. ఆయన సంతానం వారి సంతాన ప్రాప్తిని కలిగ చేయండి అయ్యా. ఆయన ప్రభా సుజాత గారికి సుఖప్రసవం కలిగించండి అయ్యా. అనారోగ్యం వారికి విడుదల కలిగినగాక. శ్యామ విషయంలో నాయన అంకుల్ గారి విషయంలో నాయన ఇంకెవరైనా పని అందరినీ పేరు పేరున మీరు దర్శించండి అయ్యా. నాయన పాపురులు పరమవైద్యుడు ఇప్పుడే వారిని తాకమని వేడుకుంటున్నాను. ఎవరి స్థితిలో ప్రతి వారిని విడిపించి మహిమ పొందమని ఇద్దరు పరిచయం దీవించమని ఏ వచ్చిన వారందరినీ కృపకి పంపించమని అయ్యా ప్రభా కృపాక్షం అలంకరించి ఆధ్యాత్మిక బలపరచమని ప్రతి మా లోటుపాట్లు సవరించుకోమని లోపల యాత్రంగా మీరు అంగీకరించి నూతన కార్యాలు మా పట్ల జరిగించమని మీకు అప్పగిస్తూ పరిచయం మీకు అప్పగిస్తూ జరగవలసిన పరిచయం మీకు అప్పగిస్తూ అలాగే ప్రభా ఈ నెలలో కృతజ్ఞత కూడికి నాయన ప్రభు ఏర్పడినటువంటి ఆశ్చర్య విషయంలో నేను సంగమంతని ఆహ్వానిస్తుంటున్నాను కదా ఆ విషయంలో ఇచ్చిన కార్యాన్ని బట్టి నిజంగా మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే మా సంఘాల్లో మాకు ఎవరి కుటుంబం ఏ కార్యం జరిగించామని ఆయన వాటిని గణపరచబోతుంది కానీ స్తుతిస్తున్నాడు కానీ ఇతర సాక్ష్యాలను బట్టి సాక్షి చెప్పిన వారిని బట్టి ఆ తప్పించిన కీడుని బట్టి కూడా నాయన మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వెళ్ళిపోయి నామ తండ్రి. యేసు రక్తమే సిలువ రక్తమే యేసు రక్తం సంపూర్ణమైన అపవాదికి నాశనం కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమ కుమారుని యేసు వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకును అలాగే ప్రార్థన ప్రియ కుటుంబములకును ఆయన సన్నిధి నుంచి కృపా కాపుదల కృపాక్షములు తోడై నేడై నడిపించునుగాక.